హే హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఇవాళ నేను వచ్చేసి మీకు కార్తీక దీపం ఫేమ్ సౌందర్య గారి హెయిర్ స్టైల్ ఎలా చేస్తారు చూపించబోతున్నాను. అండ్ చూడండి ఏమేం కావాలి. ప్యాడింగ్ ఒకటి, అండ్ బాక్స్ పిన్స్ యూజ్ అవుతాయి, ఒక 3-4 బాక్స్ పిన్స్, ఫ్లవర్స్, అండ్ డోనట్ బన్ను, అండ్ యూ పిన్స్. మనం హెయిర్ స్టైల్స్ కావాలి, మెయిన్ ఇంపార్టెంట్ హెయిర్ స్టైల్ కావాల్సింది టెయిల్ కోమ్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, మెయిన్ పార్ట్ అనమాట. ఇది వచ్చేసి ఇయర్ టు ఇయర్ సెక్షన్ అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్ సైడ్ కూడా. ఇదేంటంటే ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను మీకు. రాసేందుకు ఇది వచ్చేసి ఇయర్ టు ఇయర్ పార్టిషన్ అనమాట. ఇలా ఉంటుంది. ఓకే, ఈ హెయిర్ నాకు ఏంటి మిక్స్ అవ్వకూడదని చెప్పేసి నేను ఒక క్లచ్ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది. అండ్ ఇది మొత్తం తీసేసుకొని యాడ్ చేసుకోండి ఇలాగా. ఓకే, మనం సౌందర్య గారి హెయిర్ స్టైల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఎంత చిన్న లేయర్ ఉంటే అంత పఫ్ కరెక్ట్గా వస్తుంది. ఇది కూడా ఇంకొంచెం తీసేసుకొని వెనక్కి వేసేసుకోండి. సో ఇక్కడ కూడా మీకు వీలైతే ఒక క్లచ్ వేసేసుకోండి ఫాస్ట్. నేను ఇలా హెయిర్ చూడండి సెక్షన్ క్లిప్ పెట్టుకున్నాను నేను. అండ్ వాళ్ళ కళ్ళల్లో పడకుండా, ఎందుకంటే నేను ఇది ప్యాడింగ్ యాడ్ చేసుకోవాలి కాబట్టి. ప్యాడింగ్ వచ్చేసి మనం ఎక్కడైతే సెక్షన్ తీసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్గా సెక్షన్ మీద ఇలా పెట్టండి. అండ్ మీకు వీలు అవ్వకపోతే ఇప్పుడు ఎవరైతే హెయిర్ స్టైల్ చేయించుకుంటున్నారో వాళ్ళని ఇలా పట్టుకోమని చెప్పండి. నేను ఎడ్జ్ వచ్చేసి నేను యూ పిన్తో సెక్యూర్ చేస్తున్నాను. బాక్స్ పిన్, ఇది బాక్స్ పిన్తో సెక్యూర్ చేస్తున్నాను. ఓకే, ఇలా. అండ్ సేమ్ ఇక్కడ కూడా అలాగే చేస్తున్నాను. ఇంకప్పటికీ ఇది గ్రిప్ కరెక్ట్గా లేదు అనుకుంటే ఇంకొకటి మీరు మిడిల్లో కూడా ఇంకొక యూ పిన్ వేసుకోవచ్చు. అప్పుడు ఈ పఫ్ అనేది అటు ఇటు కదలకుంటుంటుంది. సో నేను ఇది సెక్షన్ క్లిప్ తీసేస్తున్నాను. అండ్ తీసేసి ఈ ప్యాడింగ్స్ ఏంటంటే వాళ్ళ పాపం ఆర్టిస్టులు సంవత్సరాలు సీరియల్స్ చేస్తుంటారు కదా. సో వాళ్ళకి బ్యాక్ కోమ్ కూడా చేసి పెట్టొచ్చు, బట్ హెయిర్ లాస్ అవుతుంది. అందుకని ఈ ప్యాడింగ్ ఈజీ మెథడ్. కొంచెం బ్యాక్ కోమ్ చేసుకోండి, జస్ట్ ఇలా బ్యాక్ కోమ్ చేసుకొని కొంచెంగా. ఇలా స్మాల్ లేయర్ తీసుకొని కొంచెం బ్యాక్ కోమ్ చేసేసుకోండి. అండ్ కొందరు బ్యాక్ కోమ్ ఇష్టపడరు, సో అలా కూడా పెట్టుకోవచ్చు. బ్యాక్ కోమ్ చేస్తే ఏంటంటే కొంచెం లుక్ వైజ్ మంచిగా ఉంటుంది. సో అందుకు నేను లైట్గా బ్యాక్ కోమ్ చేస్తున్నాను. మీకు ఈ హెయిర్ స్టైలే కాదు, ఏ సీరియల్లో ఏ ఆర్టిస్ట్ హెయిర్ స్టైల్ నచ్చినా చెప్పండి. నేను ఆ హెయిర్ స్టైల్ చేసి యూట్యూబ్లో పెడతాను, మీరు అక్కడ నుంచి చూసుకొని చేసుకోవచ్చు. లైట్గా తీసుకోండి. మనం ఆల్రెడీ బ్యాక్ కోమ్ చేసాం కాబట్టి ఎక్కువ దువ్వేస్తే బ్యాక్ కోమ్ అనేది పోతుంది. సో నార్మల్గా దువ్వుకోండి.
వీలైనంత వరకు ఇలా చేయితోటి అనుకోవడం బెస్ట్. నేనైతే ఎక్కువ కోమ్ వాడను. మనం ఆల్రెడీ ఇది ప్యాడింగ్ పెట్టుకున్నాం కాబట్టి ఎంత కావాలంటే ప్యాడింగ్ తోటే ఇలాగ కొంచెం పైకి లేపినట్టుగా అంటే లుక్ బాగుంటుంది. నేను బ్యాక్ వచ్చేసి నేను పిన్తో టార్గెట్ అంటారు, ఈ పిన్స్ టార్గెట్ పిన్స్తో నేను ప్యాక్ చేసేస్తున్నాను. ఎప్పుడైనా ఈ పిన్స్ చాలా షార్ప్గా ఉంటాయి. మీరు ఎప్పుడు పిన్స్ పెట్టినా కానీ జస్ట్ ఇలా షేక్ చేస్తూ పెట్టండి, పెయిన్ అనిపించదు అప్పుడు. ఓకే, ఇప్పుడు మనకేమన్నా హెచ్చు తగ్గు లేదని వచ్చినా కానీ జస్ట్ టేల్ కోమ్తో, ఇది చాలా ఇంపార్టెంట్, టేల్ కోమ్తో పుష్ చేయండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ అనమాట. నేను సెక్యూర్ది ఇది క్లచ్ పెట్టుకున్నాను కదా, ఈ క్లచ్ తీసేస్తున్నాను. లైట్గా కోమ్ చేసుకోండి. మళ్ళీ కోమ్ చేస్తున్నప్పుడు హెయిర్ డిస్టర్బ్ అవ్వకూడదు. సో నేను ఏదైతే మనం పఫ్ పెడతామో ఆ హెయిర్ అసలు డిస్టర్బ్ చేయకూడదు, మనం మధ్యలోకి అలా వదిలేసేయాలి. అండ్ ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను మీకు. ఇక్కడ నుంచి వచ్చేసి ఇది ఫ్రెంచ్ అల్లుకోండి. ఓకే, ఇలా తీసుకోండి. జస్ట్ లైట్గా ఫ్రెంచ్ అల్లుకోండి. ఇది గ్రిప్ కోసం అన్నమాట. మనం ఏదైతే బన్ను పెడతామో ఆ బన్ను కొంచెం గ్రిప్గా నుంచుంటుంది. నార్మల్గా కూడా వేసేయచ్చు, బట్ అదే లుక్ వైజ్ అంత మంచిగా అనిపించదు. సో అందుకు నేను కొంచెం ఫ్రెంచ్ అల్లుకుంటాను. జస్ట్ ఇది ఇక్కడ వరకు ఫ్రెంచ్ అల్లుకున్నాను. ఇది హెయిర్ అంతా. మీకు కావాలంటే బ్లాక్ థ్రెడ్తో కూడా మీరు టై చేసుకోవచ్చు. నాకు ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ డిస్కో బ్యాండ్ ఉంది, సో డిస్కో బ్యాండ్తో టై చేస్తున్నాను నేను. ఓకే, టైట్గానే వేసేసుకోండి మీరు. నేను టైట్గానే వేస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది బన్ అన్నమాట. ఈ బన్ పెట్టేస్తున్నాను. ఓకే, ఈ బన్నులోంచి మళ్ళీ హెయిర్ నేను ఇలా తీసుకుంటాను. స్ప్రెడ్ చేయండి, హెయిర్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా కవర్ చేసేసి మనకి హెయిర్ నెట్ దొరుకుతుందండి. మీకు ఏ హెయిర్ నెట్ దొరికితే ఆ నెట్ వేసేసుకోండి. అండ్ ఇది కవరింగ్ అన్నమాట. అండ్ ఇంకా ఇది స్టిఫ్గా ఉండాలి, నాకు లూజ్గా ఉంది అనుకుంటే జస్ట్ యూ పిన్స్ ఇలా యాడ్ చేసుకోండి. నాకు టైట్ అయిపోయింది. నేను ప్లాస్టిక్ పువ్వులు వాడుతున్నాను. సో తను కూడా ప్లాస్టిక్ పువ్వులే వాడుతుంది.
2 వరుసలు పెట్టేద్దాం. నేను నార్మల్ టార్గెట్ పిన్స్ వాడుతున్నాను. ఇష్టం గ్రిప్పు ఇంకా రాలేదు అనుకుంటే ఇంకొక 2 పిన్స్ కూడా వేసేసుకోండి. ఇది ఫైనల్ లుక్ అన్నమాట సౌందర్య గారి హెయిర్ స్టైల్. అండ్ ముందు కూడా మనకు కొంచెం డిస్టర్బ్ అవుతుంది. సో డిస్టర్బ్ అయిన హెయిర్ని ఇలా టేల్ కోమ్తో నీట్గా చేసుకోండి. దిస్ ఈజ్ ఫైనల్ లుక్ అండి. అండ్ స్ప్రే తను స్ప్రే వాడరు. సో నేను నార్మల్గా వాటర్ స్ప్రే కానీ లేదా మూస్ కానీ పెట్టేస్తాను. దిస్ ఈజ్ ఫైనల్ లుక్ అనమాట సౌందర్య గారి హెయిర్ స్టైల్. సో గైస్ దిస్ ఈజ్ సౌందర్య గారి హెయిర్ స్టైల్. కార్తీక దీపం ఫేమ్ సౌందర్య గారి హెయిర్ స్టైల్ అనమాట. ఫైనల్ లుక్ ఇది. అండ్ ఇదే కాదు, మీకు ఇంకా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ అండ్ ఏ సీరియల్లో ఏ హెయిర్ స్టైల్స్ నచ్చిందో నాకు మీరు కామెంట్ రూపంలో తెలిపితే నేను అది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేసి మీకు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అండ్ అక్కడ నుంచి మీరు ఎలా చేయాలి అనేది నేర్చుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.